బెండకాయల పులుసు తయారీ చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి తరిగిన కొబ్బరి, తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, గసగసాలు, లవంగ, చెక్క, నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి రసం తీసుకోవాలి. ఇప్పుడు పాత్రలోని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగి కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని, టమాటాలని వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న బెండకాయలను వేసి కలుపుకోవాలి. తర్వాత మనం చింతపండు రసాన్ని తీసి పెట్టాం కదా, అది కూడా వేసి మిల్క్ రుచికి తగ్గట్టు వేసుకొని మిక్సీ జార్ని కడిగి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకోసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్తో వడ్డించుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.